I'm Hasini. సో నేను నా ఫస్ట్ అటెంప్ట్లో నీ 2024లో 672 మార్క్స్ స్కోర్ చేశాను. నేను ఒక ఫిజిక్స్ మెంటర్లా గైడ్ చేస్తున్నాను మార్గదర్శక్ బ్యాచ్ స్టూడెంట్స్ 2025కి. సో ఇందులో ఏంటంటే 20+ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ లెక్చరర్స్ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా గైడ్ చేస్తారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్ప్లే చేసిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఎట్లా ఉంటుందంటే నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, నాకు ఫిజిక్స్లో మంచి మార్క్స్ రావడం, నాకు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఎలా రిజల్ట్ వచ్చింది అని అంటే నేను మ్యాండేటరీగా 3 ఫాలో అవుతాను గైస్. నేను ఫాలో అయ్యాను. ఫస్ట్ది ఏంటంటే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, సెకండ్ది ఏంటంటే ఒక టైం టేబుల్ని మనం షెడ్యూల్ చేసుకోవడం, అండ్ థర్డ్ది ఏంటంటే ఫిజిక్స్ అంటేనే ప్రాబ్లమ్స్ కాదు, న్యూమరస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. సో ఫస్ట్ షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అంటే ఇప్పుడు అన్ని చాప్టర్స్కి మనం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు గైస్. ఏ చాప్టర్స్ అయితే చాలా టైం తీసుకుంటాయి మనకి, ఇప్పుడు ఒక 2 hours 3 hours కూర్చోవాలి వాటిని కంప్లీట్ చేయాలి అన్న చాప్టర్స్ మీద మనం షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఫ్యూచర్లో చాలా ఈజీగా ఉంటుంది. ఒక 5-10 minutesలో మనం ఆ చాప్టర్ని కంప్లీట్ చేసేయగలం, అంత ఈజీ అవుతుంది మనకి. సో ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆ చాప్టర్ మొత్తాన్ని కంప్లీట్ చేయండి గైస్. ఫస్ట్ టైం చదివినప్పుడు, సెకండ్ టైం చదివినప్పుడు బాగా ప్రతి పాయింట్ టు పాయింట్ మీరు కంప్లీట్ చేసుకొని దాని మీద ఒక గ్రిప్ ఉంచుకోండి. ఇప్పుడు ఒక పేపర్ కానీ ఒక నోట్బుక్ కానీ తీసుకొని అందులో ఉన్న ఫార్ములాస్ అన్ని మీరు షార్ట్ ఫామ్లో నెక్స్ట్ టైం ఫ్యూచర్లో చదవాలి అంటే మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఇప్పుడు ఒక ఫార్ములా రాస్తే మనకి కాన్సెప్ట్ అంతా మైండ్లోకి వచ్చేలాగా అలా ఒక షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీనివల్ల మనం ఇప్పుడు ప్రెసెంట్ 2 hours తీసుకుంటే ఈ చాప్టర్కి ఫర్దర్గా ఫ్యూచర్లో 5-10 minutesలో కంప్లీట్ చేసేస్తాం ఆ చాప్టర్ని. సో ఇలా టైం సేవ్ అవుతుంది, ప్లస్ మనకి ఏంటంటే ఆ గ్రిప్ కూడా వస్తుంది. సెకండ్ ఏంటంటే టైం టేబుల్ గైస్. ఇప్పుడు మనకి వీకెండ్స్ ఉన్నా, లైక్ ఎర్లీ మార్నింగ్ లేచినా, లేదా నైట్ టైమ్స్ ఎక్కువ వర్క్ చేయాలనుకున్నా మనం ఊరికే బ్లైండ్గా కూర్చోకూడదు. ఏదో ఒకటి టార్గెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈరోజు నేను ఈ 3 chapters కంప్లీట్ చేయాలి, లేదా ఈ కాన్సెప్ట్ని కంప్లీట్ చేయాలి, లేదా ఈ 50 ప్రాబ్లమ్స్ ఈ కాన్సెప్ట్ మీద కంప్లీట్ చేసుకోవాలి అని ఒక టార్గెట్ పెట్టుకోండి. ఎప్పుడైతే మనం ఆ వర్క్ కంప్లీట్ చేస్తామో మనకు హ్యాపీనెస్ వస్తుంది, లైక్ మనం కంప్లీట్ చేసాము, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏం టాపిక్కి వెళ్దాము, నెక్స్ట్ ఏం చేద్దామనే ఎంతూజియాజం మనకి ఉంటుంది. సో ఇలా టార్గెట్ పెట్టుకోవడం వల్ల లైక్ మనం ఫర్దర్గా ఫాస్ట్గా ముందుకు వెళ్తూ ఉంటాము, బ్లైండ్గా ఏది అప్రోచ్ అవ్వద్దు. థర్డ్ది వచ్చేసి న్యూమరస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. మీకు ఎప్పుడనేది కాన్ఫిడెన్స్ ఫిజిక్స్ మీద నేను ఫిజిక్స్ చెయ్యగలను ఈజీగానే కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే మీరు hundreds ప్రాబ్లమ్స్ చేసినప్పుడే వస్తుంది. ఫస్ట్లీ ప్రతి పేపర్ మనం చేయాలి, ఇచ్చిన అసైన్మెంట్స్లో ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. ఫైనల్ ఎగ్జామ్లో మనం ఫిజిక్స్ అంటే ఫస్ట్లీ భయపడకుండా ఉంటాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్స్ అయితే చేయాలి. ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే బ్లైండ్గా ఫార్ములాస్ బై హార్ట్ చేసేసి ప్రాబ్లమ్ స్టార్ట్ చేయకూడదు గైస్. ఫస్ట్ ఒక ప్రాబ్లం చేసే ముందు ఆ ప్రాబ్లం ఏ కాన్సెప్ట్ మీద అయితే ఇచ్చారో ఆ కాన్సెప్ట్ మీద మీకు గ్రిప్ ఉండాలి. ఆ కాన్సెప్ట్లో ఏ డౌట్ ఉన్నా మనం క్వశ్చన్ చేసి అడిగి ఫస్ట్ దాన్ని క్లారిఫై చేసుకోవాలి. కాన్సెప్ట్ మీద డౌట్స్ పెట్టుకొని ప్రాబ్లమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయొద్దు. ఫార్ములాస్ బై హార్ట్ చేసి ప్రాబ్లమ్స్ చేద్దాం అనుకుంటే అసలు అది అవ్వే పనే కాదు. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే ఓకే, మనం ఫార్ములా జస్ట్ అలా వేసి ఆన్సర్ వస్తుంది మనకి, బట్ మనకు ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏ ఫార్ములా వేయాలనేది మనకి తెలియాలంటే మనకి కాన్సెప్ట్ అనేది ఐడియా ఉండాలి. సో ఫస్ట్ ప్రాబ్లమ్స్ టచ్ చేయకండి, కాన్సెప్ట్ అంతా క్లారిటీ ఉన్నప్పుడు అప్పుడు ఫార్ములాస్ ఒకసారి అన్ని రిమైండ్ చేసుకొని అప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ చేయండి, ఎప్పుడు బ్లైండ్గా స్టార్ట్ చేయకండి. సో ఇదైతే చాలా యూజ్ అవుతుంది. నా ప్రకారం నేనైతే ఎప్పుడు కాన్సెప్ట్ డౌట్గా ఉంచుకొని, లేదా నేను కాన్సెప్ట్ చదవకుండా ఊరికే ఫార్ములాస్ అలా చూసుకొని ప్రాబ్లమ్స్ ఎప్పుడు చేయలేదు. కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మీరు వీకెండ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా ఎప్పుడు ఏదైనా క్వశ్చన్ మనం రాంగ్ చేసినప్పుడు నెక్స్ట్ టైం ఆ క్వశ్చన్ రిపీట్ అయినప్పుడు మనం మళ్ళీ ఆ రాంగ్ రిపీట్ చేయొద్దు అంటే నోట్ డౌన్ చేసుకోవాలి ఆ క్వశ్చన్స్ని. నేనైతే చాలా నోట్ డౌన్ చేసుకున్నాను. అండ్ వేరే క్యుములేటివ్ ఎగ్జామ్స్ రాసే ముందు వాటిని చాలా రివైజ్ చేసుకున్నాను. నేనేం క్వశ్చన్స్ తప్పు చేశాను, మనకి రిపీట్ అవుతుంటే ఇప్పుడు మనం రాసే వీకెండ్ ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ రిపీట్ అయినప్పుడు మనం దాన్ని ఎప్పుడు రాంగ్గా చేయకూడదు. అది మాత్రం చాలా మెయిన్ ఇంపార్టెంట్. దానివల్ల మీరు చాలా ఇంప్రూవ్ అవుతారు. ఒక ఎర్రర్ లిస్ట్ అనేది పెట్టుకొని క్వశ్చన్స్ రాయండి. మీరు ఏం క్వశ్చన్స్ తప్పు చేశారో అవన్నీ రాస్తే మీరు నెక్స్ట్ టైం వాటిని చూసినప్పుడు ఓకే ఇది నేను తప్పు చేశాను, మళ్ళీ రిపీట్ అయితే చేయొద్దు. సో అలా చేయడం వల్ల మీరు రాంగ్ చేసినవి మళ్ళీ తప్పు చేయరు. అలా చాలా క్వశ్చన్స్ సేవ్ అవుతాయి, చాలా క్వశ్చన్స్ మీకు ఐడియా వస్తాయి కూడా. సో ఈ 3 అయితే ఫాలో అవ్వండి గైస్. నేను మీకు సపోర్ట్ చేస్తాను, మిమ్మల్ని గైడ్ చేస్తాను. మీకు నా షార్ట్ నోట్స్ నేను ప్రిపేర్ చేసుకున్నవి ఇస్తాను, అసైన్మెంట్స్ ఇస్తాను. సో స్టడీ వెల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.